కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రి రోగులతో కిక్కిరిసిపోతోంది. బాన్సువాడతో పాటు పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. అధిక సంఖ్యలో రోగులు రావడంతో బెడ్లు దొరకడం లేదని డాక్టర్స్ పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి తమను తాము కాపాడుకోవాలని, కలుషిత నీరు తీసుకోకుండా ఎప్పటికప్పుడు వేడి నీరు తాగాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎవరైనా సీజనల్ వ్యాధుల సింప్టమ్స్ కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిలో చేరాలని, నిర్లక్ష్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్ శ్రీను నాయక్ తెలిపారు. డ్యూటీ మెడికల్ ఆఫీసర్ బాన్సువాడ ఏరియా హాస్పిటల్. సీజనల్ వైరల్ ఫీవర్ ఒక రోజుకి 200 to 500 మెంబర్స్ వస్తున్నారు బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో. బాన్సువాడ పట్టణం నుంచి చుట్టుపక్కల విలేజెస్ అండ్ చుట్టుపక్కల మండలాలు కూడా పిట్లం, బిచ్చుకుంద, చుక్కల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఒక రోజుకి వైరల్ ఫీవర్ తోటి 300 నుంచి 400-500 మంది పేషెంట్లు వస్తున్నారు. సో దాంతోపాటు అక్యూట్ డయేరియా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, దానికి సంబంధించిన పేషెంట్ కూడా రావడం జరుగుతుంది. సో చాలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇట్లాంటి విషయంలో మన చుట్టుపక్కల ఉన్న చిన్న వాటర్ గుమ్మగూడడం వల్ల కానీ అవన్నీ క్లీన్ చేయించుకోవడము, మనం చాలా పరిశుభ్రంగా ఉంచడం వల్ల అవి కొంచెం తగ్గుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా టెంపరేచర్ హై అయితే మాత్రం మన దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ఒక CBP, కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, ఒక CBP, ఒక టైఫాయిడ్, ఒక డెంగ్యూ లాంటి టెస్టులు చేయించుకుంటే దాంట్లో ఇన్ఫెక్షన్